టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పట్టం లేదు. రోజుకో మలుపు, పూటకో ట్విస్ట్. అంతులేని కథల దువ్వాడ ఫ్యామిలీ వివాదం నడుస్తుంది. సీరియళ్లను తలదన్నే రీతిలో మళ్ళీ ఫ్యామిలీ రగడ కంటిన్యూ అవుతోంది. అయితే ఇప్పటిదాకా చూసిన ఎపిసోడ్స్ వేరు, ఇకపై జరగబోయే ట్విస్ట్ల రేంజ్ వేరు అన్నట్లుగా కథ నడుస్తుంది. తాజాగా ఈ వివాదంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ట్విస్ట్ రివీల్ అయింది. శ్రీనివాస్ ఇంట్లో దివ్యల మాధురి ప్రత్యక్షంతో వాణి ఇంటిలోకి వెళ్లేందుకు చేసే ప్రయత్నం ఉత్కంఠను కలిగిస్తోంది. అంతులేని కథల సాగిన టీవీ సీరియళ్లకు సైతం శుభం కార్డు పడుతోంది. గాని టెక్కలి దువ్వాడ థియేటర్లో ఆడుతున్న శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఎండ్ కార్డ్ పడడం లేదు. పూటకో మలుపు, రోజుకో ట్విస్ట్ అన్నట్టుగా కథ కొనసాగుతోంది. ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్తో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్ రివీల్ అయింది. అదేంటంటే శ్రీనివాస్ ఇంటిలో మాధురి కనిపించింది. బాల్కనీలో తిరుగుతూ మాధురి కనిపించింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య తన కూతురుతో కలిసి ఇంటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం టెన్షన్కు దారితీసింది. ఇదిలా ఉంటే దివ్యల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇల్లు మొత్తం తనదేనని, తన పేరు మీద అధికారికంగా శ్రీనివాస్ రాశారని చెప్పారు. తన ప్రాపర్టీలోకి ఎవరూ రావడానికి వీల్లేదని తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే తన ఇంటి సీసీటీవీలు పగలగొట్టారని, ఇంటికి వస్తున్న కరెంటును కూడా నిలిపివేశారని ఆరోపించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస్కు గతంలో 2 కోట్లు అప్పు ఇచ్చానని, రీసెంట్గా కూడా శ్రీనివాస్కు 50 లక్షల అప్పు ఇచ్చానని తెలిపారు. శ్రీనివాస్ తనకు డబ్బులిచ్చే స్థితిలో లేనందువలన ఇల్లు రాసి ఇచ్చాడని చెప్తోంది. నిన్న 11 గంటల 30 నిమిషాలకు ఇంటిని తన పేరు మీద రాశారని అంటోంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దివ్యల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీను ఇంట్లో నేను లేను. నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లరి చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీను గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పు ఇచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఆ శ్రీను గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది. ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీను గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీను గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీను గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ చూస్తారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీను గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి. కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు, బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది,
మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సరిగ్గా వారం రోజుల కిందట దివ్యల మాధురి శ్రీనివాస్ ఆడియో క్లిప్ బయటకొచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురికి కారు ప్రమాదం జరిగింది. అయితే ఇది ప్రమాదం కాదు, తానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు, దానికి వాణే కారణమని మాధురి చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ఓ ఆడియో సెన్సేషనల్గా మారింది. ఇది ప్రమాదం కాదని, ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నించినట్లు చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నట్లు వైరల్ ఆడియోలో ఓ ఆడియో వైరల్ అవుతుంది. మాధురికి యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించి తనను ఇరికించే ప్రయత్నించారని వాణి చెప్పిందే నిజమైందని, అయితే వైరల్ అవుతున్న ఆడియో ఫేక్ అంటూ తన వాయిస్ కాదని దువ్వాడ శ్రీను అప్పట్లో కవర్ చేశారు. అంతులేని కథలా సాగిన టీవీ సీరియళ్లకు సైతం శుభం కార్డు పడుతోంది. కానీ టెక్కలి దువ్వాడ థియేటర్లో ఆడుతున్న శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఎండ్ కార్డు పడటం లేదు. పూటకో మలుపు, రోజుకో ట్విస్ట్ అన్నట్టుగా కథ కొనసాగుతోంది. ఎండ్ కార్డు పడుతుంది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ట్విస్ట్తో మలుపు తిరుగుతోంది. టెక్కలి నుంచి మనం ఇప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన తాజా పరిస్థితులు మనం అక్కడ చూస్తున్నాము. ఇక మనం తాజా పరిస్థితిని మనం టెక్కిలి వద్ద దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర జరుగుతున్న సీన్ మనం చూస్తున్నాము. నిచ్చెన ద్వారా పైకెక్కే దువ్వాడ వాణి నిచ్చెన ద్వారా ఇంటి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేసింది. మాధురి దగ్గరకు వెళ్ళాలని దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు ప్రయత్నం చేశారు. అయితే అక్కడున్న ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడున్న సెక్యూరిటీగా ఉన్న పోలీసులకు దువ్వాడ వాణి
కుటుంబ సభ్యులకు దువ్వాడ వాణి మనుషులకి అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద మరొకసారి మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. అయితే నిచ్చెన ద్వారా వాణి కుమార్తెలు ఇద్దరు అలాగనే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా పైకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఇప్పుడు తాజా పరిస్థితులను మాత్రం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. మరి దాదాపు మార్నింగ్ టైం నుంచి మధ్యాహ్నం టైం నుంచి అక్కడ మాధురి అక్కడ కనిపించడంతో మరి అక్కడ వెంటనే విషయం తెలుసుకున్న దువ్వాడ వాణి వారి కుమార్తెలు మరి అక్కడ ఇంటి లోపలికి చొచ్చుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ మనం గమనిస్తున్నాం, ఇక్కడ బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ మరి సమాచారం మనం అందిస్తుంది. సో అక్కడ బీఆర్కే మా వీడియో జర్నలిస్టులు మా ప్రతినిధులు అక్కడ ఉండి అక్కడ ప్రత్యక్షంగా ఈ వార్తలు మనకి అందిస్తున్నారు. సో అక్కడ దువ్వాడ వాణి కింద ఉండగా మరి పై అంతస్తులో ఉన్న మాధురి మాత్రం వాళ్లకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది నా ఆస్తి, ఇది నేను కొనుక్కున్న ఆస్తి. దువ్వాడ శ్రీనివాస్ నాకు గతంలో 2 కోట్లు ఇటీవల ఉన్నారా మాధవి గారు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారా లోపల లేరా? నాకు డాక్యుమెంట్ అప్సెట్ పెట్టారు, తారాలు అప్సెట్ పెట్టారు, మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని వీళ్ళని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఎమ్మెల్సీ గారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన లైఫ్ లాంగ్ నాకు ఇంట్లో ఉంటుందని చెప్పారు. రోడ్డు మీద మీరే రిజిస్ట్రేషన్ చేసి లాగేసినట్టు. అవునండి, ఇది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందా? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ చేయండి, మీరందరూ వాట్సాప్ కాల్ చేయండి, ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ చేసి కనుక్కోండి. అంటే ఇప్పుడు అంటే మీరు కూడా వెలగొచ్చారా దువ్వాడ శ్రీనివాస్ గారిని? మీరు కూడా వెలగొచ్చారా దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇంటి నుంచి? అంటే 2 సంవత్సరాలుగా ఇల్లు అన్నారు కదా, మరి ఇంట్లో లేరంటున్నారు. మరి ఎక్కడికి వెళ్ళారు? మదర్ కూడా ఇంట్లో ఉన్నారు కదా నేటి వరకు. ఇదే డెంగ్యూ ఊరుకున్నామ్మా. అవునమ్మా, నువ్వు పొడుగు కాదు. ఏమంటారు మీ ఆయన? వచ్చారా? మీ పిల్లలు వచ్చారా? మీ పిల్లలు వచ్చారండి ఇప్పుడు ఇంటికి? మీ పిల్లలు వచ్చారండి ఇప్పుడు ఇంటికి? మీరు మా డైరెక్షన్ వద్దండి, మాకు తెలుసండి. మీరు అడిగారు చెప్పండి. అడగమంటున్నారు, మేమే కొంచెం మీకు ఏం అడగాలో మాకు తెలుసు కదా.
ఎవరు విషయం లేకున్నారు ఇప్పుడు మాధవి గారు మిగిలిన అయినప్పుడు పోలీసులు పంపించచ్చు కదా. నాన్నగారు పోలీసులు నిన్ను బయట ఏదైతే లేదు అని క్లారిటీగా చెప్పారు. రాజకీయాల్లో పిల్లలు నలభై రోజులు బట్టి ఎలా చేయడం ఎలా నైతికంగా ఎలా ఉంటుంది? శ్రీనివాస్ గారు ఇప్పుడు మీకు ఉన్నారా? ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారండి ఇంటికి మీరు? ఓకే. నేను ఆల్రెడీ ఒక లెటర్ కూడా పంపించారు. నా పేరు రిజిస్ట్రేషన్ అయిందండి, ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇంట్లో ఉంటున్నాను. డాక్యుమెంట్ 3 సార్లు చూపించారు. మాధురి గారు ఆఖరిగా ఒక మాట అండి. మాధురి గారు ఇంట్లో ఉండడానికి మాదిరిగా డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి చూడమ్మా మీద చూపించి. మాధురి గారు త్వరలో చెప్పిన అవకాశం ఉంది. మాధురి గారు అయితే ప్రస్తుతానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా మీడియాకు మీద నుంచి ఎంటి వేయడం అయితే జరుగుతుంది. మనం చూసుకోవచ్చు స్పష్టంగా విజువల్స్ లో మాధురి దువ్వాడ శ్రీనివాసరావు వానికి సంబంధించి డైవర్స్ అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన పరిస్థితి కూడా మనకు అనిపిస్తుంది. అయితే అత్యంత బయటంగా ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఇష్యూకి సంబంధించి రోజుగా మొదలు తిరుగుతుంది. ఈ రోజు అయితే ఏదైతే దువ్వాడ వాణి అయితే నిచ్చిన సాయంతో మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. దువ్వాడ వాణి వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి అయితే నిచ్చిన మీద నుంచి వేరే ఒకళ్ళ సహాయంతో నిచ్చిన కూడా బయటకు పంపించే పరిస్థితి అయితే ఉంది. రోజు పట్టింది. ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది. మనం చూసుకోవచ్చు. దువ్వాడ శ్రీనివాసరావు కుమార్తె డాక్యుమెంట్ చూపిస్తుంది. డాక్యుమెంట్ సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ అని కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా మనం చూసుకుంటే కొంత ఆసక్తిగా రేట్ చేసింది. కొంత సిచ్యువేషన్ కూడా కంట్రోల్లో లేకుంటే అయితే ఇప్పుడు పోలీసులు మాత్రం పూర్తిగా సోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఇరువురిని కూడా ఏదైతే వాళ్ళని